మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యా రెడ్డి గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అక్క నమస్తే. వైష్ణవ్ గారి హత్య మనం చూసాము, అతి ఘోరంగా చూసాము. ఏంటి అలా చాలా కోణాలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు హరిబాబు కూడా ఏమున్నా అత్యంత దుర్మార్గం. ఆ అమ్మాయిని చంపడం అనేది అసలు వాడు ఇంకెందుకు బతుకున్నాడు అనేది ఇవాళ ఒక సమాజంలో ఒక ప్రశ్న. అది దుర్మార్గమైన చావు. అట్లా చంపుతారు ఎవరైనా? అసలు ఇవ్వడన్నా మనకేమైనా సిగ్గు శరం ఏమన్నా ఉందా? చంపే రైట్ ఎక్కడిచ్చిండ్రు? అరే నీకు కట్నం కావాలి, నీకు డబ్బులు కావాలి, నీకు నచ్చలేదు, వదిలిపెట్టేసేయి. వదిలిపెట్టేసి ఆ పిల్ల బతుకుతుంది కదా. వాళ్ళ కుటుంబం 14 మంది అన్నదమ్ములు ఉన్నారు, చక్కగా ఆదుకుంటారు. ఆమె వయసు 30-40 ఏళ్ళు ఏం లేదు, 18 ఏళ్ళు నిండలే ఇంకా. నువ్వు చస్తా అని చెప్పి నువ్వు వాళ్ళ ఇంటికి వచ్చి, వాళ్ళ కొంపలకు వచ్చి, వాళ్ళ ఇంటికి వచ్చి, వాళ్ళ తిండి తిని సిగ్గు శరం లేకుండా, మానం మర్యాద లేకుండా వాళ్ళ ఇంటి మీద కూడా దున్నపోతులాగా మేసి తిన్నింటి వాసాలు లెక్క పెట్టి అమ్మాయిని చంపిపోతావు. నువ్వు అసలు భూమి మీద బతుకుంటావు అని అనుకుంటున్నావు. ఫస్ట్ నీ అమ్మని ఎన్కౌంటర్ చేయాలి. నీలాంటి అమ్మ, మీ అమ్మ లాంటి అమ్మల వల్లనే ఇలాంటి అమ్మాయిలకి ఇవాళ జీవితాలు నాశనం అవుతున్నాయి. అది గుర్తుపెట్టుకో. మీ అమ్మ ఒక గాడిది మర్చిపోయిందా? ఇవాళ నేను ఒక ఆడదాన్ని కూడా ఎందుకు మాట్లాడుతున్నా అంటే అత్యంత దుర్మార్గం. ఒకసారి కొడుకు పెళ్లి చేసుకున్న తర్వాత కోడలైనా బిడ్డ అయినా కోడల్ని బిడ్డలాగా చూసుకోవాలి. అలాంటి దుర్మార్గాలు చంపేసి వేరే కట్నం వస్తుంది అని చెప్తా. అది సిగ్గుంది? అది ఆడదైనా అసలు భూమి మీద బతుకోద్దు. అది మా అమ్మ మాట లేని ముందంతా కూడా ఇట్లనే ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. సిగ్గుశరాలు ఉండాలి కొంచెమన్నా. ప్రేమ అని ఎంబడబడితివి, ఆ అమ్మాయిని పొట్టన పెట్టుకుంటువి. సంపనికనే వచ్చిన ఎవరమ్మ నువ్వు? ఏం మనిషిరా? వాళ్ళ బాధ చూడు, వాళ్ళ అమ్మ బాధ చూడు, వాళ్ళ నాయన బాధ చూడు, వాళ్ళ అన్నదమ్ముల బాధ, అలా గోస చూడు. ఏమొచ్చిందిరా మీకు? చంపినంత మీకు 100 కోట్లు వచ్చినాయిరా? ముక్కు పచ్చలార పిల్లను ఎవరినో ప్రేమిస్తా అంటావు, దీన్ని ప్రేమించిన ఎంబడబడితే ప్రాణాలు తీస్తేవి. మళ్ళీ ఇంకో దాన్ని ప్రేమించిన అంటావు. కట్నం మీ అమ్మ ఆడదాని సొమ్ముకు అడ్డంగా కనదారా నిన్ను? అంటే ఆడది కట్నం ఇవ్వాలా? గాడిది నువ్వేం పని? ఆడదాని మీదనే ఇంటి మీద ఆధారపడి తిన్నావు. నీకు ఏం చూసి ఇవ్వాలా నీ కట్నం? నేను గుండెలో పెట్టి చూసుకుంటా అని చెప్తేవారా? దొంగ. నిజంగా చెప్తున్నా, ఒక మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఎంతోమంది ఒంటరి మహిళల జీవితాలను చూస్తూ చాలా బాధ అనిపిస్తుంది. ప్రేమ వివాహాలు చేసుకొని పిల్లలను అటు ఇటు కాకుండా అయిపోయి పిల్లల జీవితాల అయోమయం గతిలో ఉన్న స్థితిలో ఉన్న జీవితాలను చూసినాం కాబట్టి అనుభవంతో 23 సంవత్సరాల అనుభవంతో మాట్లాడుతున్నా. వాడు వదిలిపెడితేనేమో సమాజం బతకనియదు, ఇంట్లో ఉంటే వాడు చంపుతాడు. ఒంటరి మహిళ బయటికి పోయినా కష్టమే, ఇంట్లో కూర్చున్నా కష్టమే, ఫోన్ మాట్లాడినా కష్టమే, మంచి చీర కట్టుకున్నా కష్టమే. ఎట్లా అమ్మా ఏ పరిస్థితిలో ఉన్నాం ఆడపిల్లలం అనేది గమనించండి. ఇవాళ ఒక తల్లి బాధన అనేది ఈ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేదు. కాబట్టి వైష్ణవి కుటుంబానికి తప్పకుండా మేము ఆదరిస్తాము, అభిమానిస్తాము. నేను తోడుగా ఉంటా, అండగా ఉంటా. నేను యాక్చువల్లీ 2 days బ్యాకే వెళ్ళాల్సి ఉండే, కొంచెం బ్యాక్ పెయిన్ వల్ల నేను పోలేకపోయినాను. డెఫినెట్ ఇవాళ రేపు కానీ ఎల్లుండి కానీ నేను ఆ కుటుంబం దగ్గరికి వెళ్తాను, వాళ్ళని కలుస్తాను. డెఫినెట్గా నేను నా మద్దతు వైష్ణవి కుటుంబానికి ఉంటుంది. ఇవాళ మహిళా సంఘాలు కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి, సోషల్ మీడియాకు సంబంధించి ఫేస్బుక్ కానివ్వండి, ఫాలోవర్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, 70,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా. మనం అందరం కూడా కలిసి ఇలా ఫైట్ చేసినాం అనుకో, ఇలాంటి వైష్ణవి హత్యలు ఇంకా జరగకుండా వాడికి శిక్ష పడేలా చేయగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే సోషల్ మీడియాలో 80,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా. ఇవాళ మనము వైష్ణవి చనిపోయింది తీసుకురాలేం, కానీ తన ఆత్మశాంతి ఉండాలంటే, తన చావుకు కారణమైన వ్యక్తులని కఠినంగా శిక్షించాలంటే మీరు మీ ఫోన్లకు అంకితం కాకండి. శవాల మీద పేలాలు ఏరుకొని తిన్నట్టుగా వాళ్ళ వీడియోలు పెట్టుకొని మీరు ఎక్కువ ఫేమస్ అవుతున్నారు. అంతవరకు తర్వాత ఇంకొకటి ఏం చేస్తాడు, మనం ఏదన్నా మాట్లాడితే కోడిగిడ్డు మీద ఈకన్ బీకేలా చూసి కింద కామెంట్లు పెడతారు. ఇవి అన్నీ విడిచిపెట్టండి. డైరెక్ట్గా మనము అందరం కలిసి మనం ఈరోజు కొట్లాడి వాడిని మన ఫాలోవర్స్ అందరం వైష్ణవ కుటుంబానికి అండగా ఉండి మనం అందరం మద్దతు ఇద్దాము. సమాజంలో మార్పు రావాలి. వైష్ణవి జీవితం అనేది ఎంత దుర్భరమైన జీవితము, ఆమె చావు చాలా బాధాకరము. ఇవాళ 3 ప్రాణాలు తీసినాడు వాడు. ఫస్ట్ ఒకసారి కడుపు తిప్పించినాడు, 2 సార్లు. ఎంత దుర్మార్గంలా! నీకు అమ్మాయిని ఎట్లా నువ్వు కత్తితో పడిచినావు అట్లా నేను కండలు ఒకేసారి చంపొద్దురా. నిన్ను ఓసారి కాలు తీయాలి, ఓసారి చేయి తీయాలి, ఓసారి అది చేయాలి. నువ్వు జీవితాంతం బతికిన రోజులు నరకం అనుభవించాలి. అది నేను కోరుకుంటున్నా. ఇవాళ ఆ అమ్మాయిని చూస్తున్నప్పుడు ఏం చేయలేని పరిస్థితి, చనిపోయిన దాన్ని తీసుకురాలేము. ఒక్కటి చెప్తున్నానమ్మా, తల్లిదండ్రులు ఆడపిల్లలు కానీ తల్లిదండ్రులకు మాత్రం ఒకటి సూచిస్తున్నా. ఒకవేళ ప్రేమ వివాహాలు కానివ్వండి, ఇంట్లో చూసిన సంబంధాలు చేసుకున్నప్పుడు మాత్రము అల్లుడి నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, హక్కున చేర్చుకోండి. పక్కింటోడు ఏమంటాడో ఎదురింటోడు ఏమంటాడో అని సమాజం గురించి ఆలోచించి మన పిల్లని మనం ఒడగొట్టుకున్నాం అనుకో, తర్వాత బాధపడాల్సి వస్తుంది. మనమే బాధపడాలి. ఇవాళ మన పిల్లని ఎవరు తీసుకురానివ్వరు. కాబట్టి ఏ వివాహాలైనా కూడా
ప్రేమించిన వాళ్ళకు ఒకటే చెప్తున్నా, ప్రేమించండి కానీ తల్లిదండ్రులను ఒప్పించండి. ఒప్పించే వరకు వాళ్ళు ఒప్పుకునే వరకు ఆగండి. లేకపోతే గుడ్డొచ్చి గుండు మీద పడ్డా గుండొచ్చి గుడ్డు మీద పడ్డా ఆడపిల్లల జీవితాలే ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా వైష్ణవి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి ఒక మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఇలాంటి విషయాలు ఏది జరిగినా కూడా మహిళలకు సంబంధించింది ఏది జరిగినా కూడా ప్రశ్నించే గురించి సందేహది. ఇంకొక విషయం అక్క, హరిబాబు తనను కూడా డాక్టర్లు వైద్యం అందించే క్రమంలో కూడా తనకి హెల్త్ ఏదైతే పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నా పొందలేదు. ఇవాళ అంతకుడాడు ఎవడికి హరిబాబు సావని సస్తే అని రోగమా? భూమికి వెళ్తే దరిద్రుడు అదే సావని బలవంతమే సావని బలవంతంగా ఎందుకు వాళ్ళకి కనిపిస్తలేరా? కాకపోతే చట్టాన్ని చేతిలోకి తీసుకోలేరు కానీ వాడు ఎంతసేపు చావని అట్లనే వదిలేయాలి. వాడు చావుకు వాడే కారణం కావాలి. లేకపోతే వాడు బయటకు వస్తే ఏమి ఉంచారని వారు అనుకుంటారు. అందరు ఇవాళ ప్రజలే చంపుతారని కాలు చేతులు ఇరగొడతారు. వాడు పెద్ద డ్రామా ఆర్టిస్ట్ రా బాబు. ఏం చెప్తాను తమ్మి, పెద్ద డ్రామా ఆర్టిస్టు. వాడు ఏదో సానుభూతి నీ మీద నారా, నీ మీద సానుభూతి మన గొయ్యి మనం దోవుకున్నట్టే. నువ్వు చావాలే, అప్పుడు వైష్ణవి పక్కనే నేను కూడా బొంద పెట్టాలి. అప్పుడే వైష్ణవి చావుకి ఆమె ఆత్మకి శాంతి ఉంటుంది. ఇంకోటి వైష్ణవ్ లాంటి చాలా మంది కూడా మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా మంది కూడా బయటికి చెప్పుకోలేక లవ్ చేసినాం కదా బయటికి చెప్పుకుంటే మా పేరెంట్స్ వాళ్ళు ఇట్లా ఫీల్ అవుతారు అని కూడా. నేను ఒక్కటే బాబు, నేను అనేది ఏంటంటే లవ్ చేయండి కానీ మీ వయసు తర్వాత అదర్ పర్సన్ ఏం చేస్తుండు, ఓ మంచి జాబ్ చేస్తుండా, ఏదో ఒక పని నన్ను జాదగలుగుతాడా అనేది చూడండి. అమ్మాయిలు గొర్రె కషాయాన్ని నమ్మినట్టు అమ్మాయిలు గలాంటలని నమ్ముతారు. ఎందుకు ఆగం చేసుకుంటారు? 100 ఏళ్ళు బతకాలి మీరు. వాడు ప్రేమించినోడు ఆగనోడు ప్రేమికుడే కాడు వాడు. మీరైనా కూడా 4 ఏళ్ళు ఆగండి. ఆగిచ్చి తల్లిదండ్రులను మెప్పించి పెళ్లి చేసుకోండి. ఎందుకమ్మా ఇవాళ ప్రేమిస్తారు, రేపు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎల్లుండి ప్రెగ్నెంట్ వస్తుంది, పిల్లల్ని కంటారు, వాడు వదిలేస్తాడు, ఆడు ఇంకో దాన్ని పడిపోతాడు, పిల్లలాగమవుతారు. ఇన్ని జరుగుతున్నా కూడా అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉండండి అమ్మా. దయచేసి జీవితంలో ప్రేమలే ముఖ్యం కాదమ్మా. ప్రేమ పెళ్ళి అనేది జీవితంలో ఒక భాగం. మీరు మంచిగా సాధించాల్సింది, మంచి భవిష్యత్తు ఉంది మీకు. డెఫినెట్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డ తర్వాత మీరు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి.